ఫిబ్రవరి 15 నేటి సద్భావన పాఠము ప్రార్థన చూద్దాం మనం. నేటి సద్భావన కాబట్టి ఒక్కొక్క నెలలో ఒక్కొక్క టాపిక్ని వివిధ రకాలుగా ప్రతిరోజు ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. చేసినప్పుడు ఏమవుతుంది, ఏదో ఒక రోజు మనకు నచ్చుతుంటుంది కదా, ఆ నచ్చిన దాన్ని మనము మెల్లగా ఒక 3 నెలలు అదే పాయింట్ని ప్రాక్టీస్ చేసుకుంటూ రావడము అలా చేస్తూ ఉండాలన్నమాట. కాబట్టి అలా చేద్దాం. నేటి సద్భావన ఏముందో చూద్దాం. మనకు సంతోషాన్ని కలగజేసే వాటికంటే మనకు ఎదురయ్యే శోధనలు, పరీక్షలే నిజమైన ఆశీర్వాదాలు అంటున్నారు. ఇదే ఇందాక చెప్పింది కూడా అంతే కదా. ఫిబ్రవరి 14 అప్పుడు కూడా ఏమన్నారు, మనకి ఏమన్నా వస్తే కష్టాలు కానీ ఏమైనా అవమానాలు ఇలాంటివి వస్తే అవి బ్లెస్సింగ్గా తీసుకోండి, అలా ఇచ్చిన వాళ్ళని, అలా మీకు కష్టపెట్టిన వాళ్ళని క్షమించేసేయండి, వాళ్ళకు కూడా బ్లెస్సింగ్ పంపించండి అని చెప్తారు. మన బ్రహ్మకుమారిస్ దాంట్లో కూడా ఏం చెప్తారంటే, ఇప్పుడు ఎవరితోనైనా మనకు భేదాభిప్రాయాలు వచ్చాయి, అది బంధువులు అవ్వచ్చు లేకపోతే స్నేహితులు అవ్వచ్చు, వాళ్ళతో మాటలు వదిలేసాం, మన వల్ల అవ్వట్లేదు, వాళ్ళని భరించలేకపోతున్నాము, అయితే పక్కన పెట్టేసేయి, కానీ నువ్వు చేయాల్సింది ఏమిటి అని వాళ్ళు చెప్తారు. అంటే ఆ పొద్దున్నే మనం ప్రార్థనకు కూర్చున్నాం అనుకోండి, ఆ టైంలో వాళ్ళ ఫేస్ని గుర్తు తెచ్చుకొని వాళ్ళకి ఇక్కడ నుంచి బ్లెస్సింగ్స్ పంపించమంటారు అనమాట. వాళ్ళు బాగుండాలి, వాళ్ళు నీకు శత్రువు అని అనుకుంటున్నావు, కానీ వాళ్ళు బాగుండాలి, వాళ్ళకి నాకు మధ్య ముందు మనకి ఎప్పుడైనా బాగుండింటాం కదా, మనం ప్రతి ఒక్కరితో ఫస్ట్లో బాగుండింటాం, తర్వాత ఏవో గొడవలు వచ్చి ఇబ్బందులు ఎదురవుతుంటాయి. కాబట్టి నువ్వు ముందు ఎప్పుడైతే బాగున్నావో దాన్ని తలుచుకోమని బ్లెస్సింగ్ ఇవ్వమని చెప్తారు వాళ్ళు. బ్రహ్మకుమారిస్ దాంట్లో కూడా చెప్పేది అదే అనమాట. అలా ఇవ్వడం వల్ల నువ్వు ఆ పర్సన్ని ప్రతిరోజు బ్లెస్ చేయడం వల్ల ఏమవుతుందంటే, వాళ్ళ నుంచి నెగిటివ్ ఎనర్జీ నీకు ట్రాన్స్ఫర్ అవ్వకుండా ఉంటుందన్నమాట. వాళ్ళు నీ గురించి నెగిటివ్గా అనుకోరు, మంచిదే కదా, అలా మనకు శత్రువులు నెగిటివ్గా అనుకోకపోతే మంచిదే కదా, అట్లా మనము ప్రార్థన చేయాలి అని చెప్తారు. సో కాబట్టి ఏమంటున్నారు ఇక్కడ, మనకు సంతోషం ఇచ్చేదాని వాటికంటే కూడా మనకు ఎదురయ్యే శోధనలు, పరీక్షలు, ఏవైతే పరీక్షలు ఎదురవుతున్నాయో అవే నిజమైన ఆశీర్వాదాలు, మనకు అవే బ్లెస్సింగ్స్. మీకు కష్టాలు వచ్చాయంటే అది బ్లెస్సింగ్ ఇచ్చాడు భగవంతుడు అనుకోండి అని చెప్తున్నారు. ఏదైనా అవమానం ఎదురైందా, అది బ్లెస్సింగ్ ఇచ్చాడు భగవంతుడు. దాని బ్లెస్సింగ్ ఎలా అయ్యింది అనేది మనం ఆలోచించుకోవాలన్నమాట. ఎవరి లైఫ్కి వాళ్ళు అన్వయించుకోవాలి, ఎలా బ్లెస్సింగ్ అయింది, ఇది నాకు ఎలా ఉపయోగపడింది. ఇప్పుడు ఇంట్లో అనుకోకుండా పిల్లల వల్ల ఏదో ఇబ్బంది వచ్చి ఉంటుంది మనకి, దాన్ని బ్లెస్సింగ్గా ఎలా తీసుకోవాలి అనేది మనం అర్థం చేసుకోవాలి మన జీవితాన్ని అనమాట. అవి బ్లెస్సింగ్స్ మనకి అని చెప్తున్నారు. పాఠంలో ఏం చెప్తున్నారో చూద్దాం. ఓ ధన్యురాలైన దుఃఖమా, నీ పదునైన పోటు నా హృదయాన్ని చీల్చి స్వార్థం నుండి, మాయ నుండి దానిని పరిశుద్ధం చేయని, నీవు నిజంగా నాకు ఉపకారం చేసే స్నేహితుడవు అని చెప్తున్నారు. దుఃఖం గురించి చెప్తున్నారు. ఓ దుఃఖమా, నువ్వు నా హృదయాన్ని చీల్చేసి దేంట్లో నుంచి పరిశుద్ధం చేస్తావు, నేను స్వార్థంగా ఉండకూడదు, నేను మాయలో పడిపోకూడదు అని నన్ను పరిశుద్ధం చేస్తావు నువ్వు, కాబట్టి నువ్వు నిజంగా నాకు ఉపకారం చేసే మిత్రుడువు నువ్వు, కాబట్టి నువ్వు అప్పుడప్పుడు నన్ను పలకరిస్తూ ఉండు అని కోరుకుంటున్నారు వీళ్ళు. కాబట్టి మనం కూడా అట్లనే అనుకోవాలన్నమాట. మాకు దుఃఖం వస్తుంది, అమ్మయ్య దుఃఖం పర్వాలేదులే, వచ్చిందంటే ఏదో నేర్పిస్తుంది, మనకు లెసన్ నేర్పిస్తుంది, పర్వాలేదు అని అనుకోవాలన్నమాట. కాబట్టి కానీ నీవు తీవ్రమైన తిరస్కారంతో శత్రువులాగా వస్తావు కదా, మనల్ని చాలా ఇబ్బంది పెట్టేసి బాధ పెట్టేలాగా వస్తుంది. కాబట్టి మనం కొంచెం బాధపడతాం అనమాట. అయ్యో ఇంత కష్టం వచ్చింది నాకు అని అనుకుంటాం ఒకసారి, కాకపోతే ఒకసారి. నీవు మా హృదయాన్ని దీర్ఘకాలిక తమస్సు నుండి మేల్కొల్పుతావు. మనం ఏమనుకుంటాం, మన లైఫ్ అలా స్టేబుల్గా అలా రొటీన్గా జరిగిపోతా ఉంటుంది అనుకోండి, ఏముండదు అనమాట. వాళ్ళకి పెద్ద అనుభూతులు ఉండవు, వాళ్ళు నేర్చుకునే లెసన్స్ ఉండవు. కొంతమంది జీవితంలో ఏమి ప్రయోగాలు చెయ్యరు, వాళ్ళు ఇంకో కొత్త పని మొదలు పెట్టరు, ఏదో చేయాలని చెప్తుంటారు. నాకు కూడా కొంతమంది అంటుంటారు, మేము కూడా సేవ చేయాలనుకుంటున్నామండి, కానీ ఏ మార్గము కనపడట్లేదండి అంటుంటారు. నేను ఎన్నో మార్గాలు వాళ్ళకి చెప్తూ ఉంటాను, కానీ వాళ్ళు ఎన్ని సంవత్సరాలైనా అదే జీవితంలోనే కొట్టుమిట్టాడుతూ ఉంటారు అనమాట. వాళ్ళకి డబ్బులు ఉంటాయి, వాళ్ళకి మంచి పరిస్థితులు ఉంటాయి ఇంట్లో, అయినప్పటికీ సేవకు ముందుకు రాలేకపోతారు. అంటే ఏంటి, భగవంతుడు వాళ్ళని ఎన్నుకోలేదని అర్థం అనమాట. వాళ్ళకి ఇంకా అంత స్థితి రాలేదు, వాళ్ళకి ఇంకా అంత ధైర్యం రాలేదు, వాళ్ళకి ఇంకా స్వార్థపరత పోలేదనమాట. వాళ్ళలో ఉన్న స్వార్థం ఇంకా పోలేదు కాబట్టి, వాళ్ళ హృదయాన్ని వాళ్ళు ఇంకా ప్రక్షాళన చేసుకోలేదు కాబట్టి భగవంతుడు ఇంకా వాళ్ళని ఎన్నుకోలేదనమాట. కాబట్టి ఏమంటున్నారు, ఒకవేళ మనకు దుఃఖం వచ్చింది అంటే మనం తమస్సు నుంచి తమస్సు, రజస్సు, సత్వగుణం అని 3 ఉంటాయన్నమాట. తమస్సు అంటే బాగా లేజీగా ఉంటాం మనం,
ఆ లేజినెస్లో నుంచి మమ్మల్ని ఒక్కసారి కుదుపు వచ్చేస్తుంది మనకి. ఉన్నట్టుండి మన ఇంట్లో పిల్లలకు బాగలేకపోవడమో, లేకపోతే ఫైనాన్షియల్గా లాస్ రావడమో, ఇంకేదో జరిగింది అనుకోండి, భార్య భర్తల మధ్య అభిప్రాయ భేదాలు చాలా పెద్దవైపోవడమో, ఏవో వచ్చేసాయి, మన ఏదో మనకు అనారోగ్యం రావడమో ఏదో వచ్చేసింది, లేదా ఆత్మీయుల్ని కోల్పోవడమో ఏదో వచ్చేసింది. అప్పుడు మనము టక్మని మేల్కుంటాం. అప్పుడు మనకి అవును కదా, జీవితం అంటే ఇదా, నేను ఎట్లా ఎదుర్కోవాలి ఇప్పుడు ఈ కష్టాన్ని, నేను ఎవరి దగ్గరికి వెళ్ళాలి, ఎవరు నాకు సహాయపడతారు ఈ టైంలో, ఎవరు నాకు కొంచెమైనా మెంటల్ సపోర్ట్ ఇస్తారు అనేది మనం అప్పుడు ఆలోచిస్తాం కదా. కాబట్టి ఏమంటున్నారు, నీవు మా హృదయాన్ని దీర్ఘకాలిక తమస్సు నుండి మేల్కొల్పుతావు, నీవు రావడం మాకు ఎప్పుడు మంచిది అనిపిస్తే అప్పుడు వచ్చిపోతూ ఉండు అని చెప్తున్నారు. సో దుఃఖంతో మనం ఇలా మాట్లాడగలగాలన్నమాట భగవంతుడి ముందు కూర్చొని. ఓహో, దుఃఖం ఇచ్చావా నాకు, సరే ఏం నేర్పించాలనుకుంటున్నావో నేర్పించు, నేను రెడీగా ఉన్నాను, నేర్చుకోవడానికి నేను రెడీగా ఉన్నాను. అయితే ఆ దుఃఖాన్ని తట్టుకునే శక్తిని ఇవ్వు, తట్టుకునే శక్తిని ఇచ్చి నేను ఎప్పుడు నీ పనిలోనే ఉండేలాగా చూడు, నాకు అనవసరమైన పనులు పెట్టద్దు అని కోరుకోవాలి. అంతే, సేవ చేసేవాళ్ళు అలాగే కోరుకోవాలి. నాకు అనవసరమైన పనులు ఎందుకు పెడతావు, మా ఇంట్లో వాళ్ళని నువ్వే చూసుకో, నేను నీ పనిలో నిమగ్నమై ఉన్నాను కదా, నాకెక్కడ టైం ఉంది, ఇలాగే కోరుకోవాలన్నమాట. ప్రార్థన. హే సుఖదాయి, హే శరణాగత, నా ఆత్మశరణ స్థానమా, ధన్యతకు నీవు మూర్తిభవించిన రూపము, నా సుఖాల్ని ఆనందాల్ని నీలోనే నేను కనుగొనేటట్లు నన్ను అనుగ్రహించు. ఇది మెయిన్ పాయింట్ అన్నమాట. సుఖమైన ఆనందమైన అన్నీ కూడా భగవంతునిలోనే మనం చూసుకునేటట్టు, భగవంతుడి ద్వారానే రావాలి. నాకు సుఖం ఏమొచ్చినా బయట వాళ్ళు నన్ను సుఖపెట్టలేరు అనేది బాగా అర్థం చేసుకోవాలన్నమాట మనము. అప్పుడు మనం బయట వాళ్ళ మీద అంత ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోమన్నమాట. సో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటేనే సఫరింగ్ వస్తుంది. సఫరింగ్ వచ్చిందంటే మనం మనశ్శాంతి కోల్పోతాము, సాధన చేయలేము, మామూలు ప్రాపంచిక జీవితాన్ని కూడా గడపలేము అనమాట. కాబట్టి ఎక్స్పెక్ట్ చేయొద్దు, బాగా తగ్గించేసుకో ఎక్స్పెక్ట్ చేయడం ఎవరి గురించి అయినా అని చెప్తారనమాట. గురువులు ఎవరైనా అదే మాట చెప్తారు. కాబట్టి నా సుఖాల్ని ఆనందాల్ని నీలోనే నేను కనుగొనేటట్లు నన్ను అనుగ్రహించు. విశ్వాస హృదయం నాకు ప్రసాదించు. అంటే విశ్వాసంతో ఉండాలి, నేను నిన్ను నమ్ముతూ ఉండాలి. అలాంటి అపనమ్మకంతో ఉండే వాళ్ళకి మనం ఏం చెప్పలేం కదా. ఎక్కడండి దేవుడు అదంతా ట్రాష్ అన్నారనుకో, వాళ్ళకి ఏం చెప్తాం మనం ఏం చెప్పలేము. ఈ అంతరంగ అన్వేషణ పుస్తకాన్ని ఫాలో అయ్యి ఎంతో మంది జీవితాలను ఉద్ధరించుకున్నారు అన్నా కూడా ఎవరు అది పేజెస్ని పోస్ట్ చేసిన వాటిని చదవకుండా ఆడియోస్ యూట్యూబ్లో పెడుతున్నారో వినకుండా ఉన్నారనుకో, మనం ఏం చేయలేం కదా. ఎవరైతే నమ్ముతారో వాళ్ళకు మాత్రమే మనం సహాయం చేయగలము, మార్గనిర్దేశము చేయగలం అనమాట. కాబట్టి అట్లా నేను విశ్వాసంతో కలిగి ఉండేలా చూడు నన్ను, నేను ఎప్పుడు నీ మీద నమ్మకం పెట్టుకొని ఉండాలి, నేను ఇంకెవరిని బయట వాళ్ళని నమ్మకూడదు, నీ మీదే ఆధారపడి ఉండాలి అని వేడుకోమంటున్నారు. నీ శక్తిని నీ ఇచ్ఛను ప్రవహింపచేసే ఉత్తమ మార్గంగా నన్ను రూపొందని అదనమాట. మనము మన ద్వారా ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను అంటే భగవంతుడు ఏదో పలికిస్తే మాట్లాడటమే తప్ప నా సొంత ఆలోచనలు కాదు అనేది నాకు ఉండాలన్నమాట. ఆ స్పృహ నాకు ఉండాలి. అప్పుడే నేను ఉత్తమంగా పలకగలుగుతాను. లేదు నాకు ఇంత నాలెడ్జ్ ఉంది, నేను ఇన్ని పుస్తకాలు చదివాను, నేను ఇంతమంది ఒక 4-5 వచ్చి వింటున్నారు అని నేను చాలా విరవీగాను అనుకోండి, నేనేమి మంచి మాటలు మీకు చెప్పలేను అనమాట. కాబట్టి నేను ఒక ఉత్తమ పరికరంగా నీ శక్తిని నేను ప్రసారం చేసేలాగా చెయ్యి అంటున్నా. అంతే కదా భగవంతుడి యొక్క శక్తి. ఇప్పుడు వాళ్ళు అదే అన్నారు, ఎవరు వింటారులేండి, వ్యూస్ ఏమి ఎక్కువ రావట్లేదు అంటే వాళ్ళు ఒకటే అన్నారు పాపం యూట్యూబ్ ఛానల్ వాళ్ళు. ఏమోనండి, ఎవరు వింటే ఎవరైనా ప్రపంచంలో ఎవరో ఒకరు ఏదో ఒక రోజుకి విన్నప్పుడు వాళ్ళ యొక్క బాధ తీరిందనుకోండి, అప్పుడు అంతకంటే ఏముంటుందండి మేము చేసేది, మేము అప్లోడ్ చేస్తాం కదా, మీరు ఊరికే వాయిస్ మెసేజ్ పంపించడమే కదా అని చెప్తున్నారనమాట. అప్పుడు కరెక్ట్గా ఒక ఆవిడ ఫోన్ చేసి, మన గ్రూప్స్లో ఆవిడ లేరు అయినా కూడా ఫోన్ చేసి, ఏమండి నిన్న నేను పాత్రలు దోముకుంటూ ఇంట్లో ఆడియోస్ విన్నానండి, వరుసగా వినుకుంటూ వచ్చాను డేట్ ప్రకారము, చాలా హ్యాపీగా అనిపించింది నాకు, మామూలుగా ఏదో పక్కింట్లో వాళ్ళు వచ్చి కబుర్లు చెప్తున్నట్టుగా చెప్తున్నారు కానీ చాలా లోతైన విషయాలు చెప్తున్నారు, వాటిని అర్థం చేసుకోవాలంటే కూడా చాలా టైం పడుతుంది, వాటిని పాటించాలండి, అవి చెప్పినవన్నీ ప్రతిరోజు డేట్ వైజ్గా పాటిస్తూ వస్తే మాత్రం చాలా బాగుంది అని చెప్పారు. అందుకంటే చాలు, ఒక్కరు కాంప్లిమెంట్ చేస్తే చాలు కదా మనకి, ఇంకా ఒకరికన్నా ఉపయోగపడుతుంది మనం చెప్పేది అని. కాబట్టి ఇలా చేస్తున్నాం అనమాట. కాబట్టి ఇక్కడ ప్రార్థనలో టేక్అవే పాయింట్ ఏం పాఠంలో టేక్అవే పాయింట్ ఏమో దుఃఖం వస్తే బ్లెస్సింగ్ అనుకోవాలి. అలా అనుకొని మనము ఆ దుఃఖంలో నుంచి లెసన్ నేర్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. ప్రార్థనలో టేక్అవే పాయింట్ ఏం చేయాలి అంటే
నేను విశ్వాసంతో ఉండాలి, నీ మీద నేను ఎప్పుడు విశ్వాసంతో ఉండాలి అనేదన్నా తీసుకోండి. లేదా నా సుఖము ఆనందము అన్నీ కూడా నీ నుంచే రావాలి అని భగవంతునికి వేడుకోవాలన్నమాట. అప్పుడు మనం బయట ప్రపంచం మీద ఆధారపడకుండా ఉంటాం. సరేనా? థ్యాంక్ యూ అండి. జై రామకృష్ణ.